అదన్న ఒక స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తాను. ఇది పోలీస్ బ్యారెక్స్ కదరా. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇక్కడికి వచ్చే పరిగెత్తాలి. ఫిజికల్ టెస్ట్ అన్ని ఇక్కడే. టోల్ గేట్ ఇది. దీనికి వాకర్స్కి మనకి వచ్చిన ప్లేస్ ఏంటంటే కైలాసగిరి. అందరికి కింద ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనకి ఒక టాయ్ ట్రైన్ అయితే పెద్ద కప్పలా ఉంది. ఇదే ఆ లొకేషన్. ముందు నేను ఇలా కొంచెం ఇది జిప్ లైన్, ఇది జిప్ వాక్వే కూడా ఉంది. ఇటు పక్క వాక్వే పెడలింగ్ చెప్పాను కదా, సైక్లింగ్ మీద పెడలింగ్ కూడా ఉంటుంది. అది ఇదిగో ట్రైన్. ఫ్యామిలీకి అయితే 1200. శివుడు పార్వతి. హలో గాయ్స్, వెల్కమ్ టు సిటీ చెక్ విత్ ట్రావెలర్. ఈరోజు మనం స్పెషల్ వీడియోకి వెళ్తాం. ఇది చూసారా, బాగా అనిపిస్తుంది నాకు. అదన్న ఒక స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తాను. ఇది పోలీస్ బ్యారెక్స్ కదరా. నార్మల్గా ఇప్పుడు ఏ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇక్కడికి వచ్చే పరిగెత్తాలి. ఫిజికల్ టెస్ట్ అన్ని ఇక్కడే, ఇందులోనే తెలుసా. అదిగో ఎంట్రన్స్, అదిగో పోలీస్ వెల్ఫేర్. ఇది పోలీస్ బ్యారెక్స్, పోలీస్ హాల్. టోల్ గేట్ ఇది. దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది కదా. ఎంత? 40 రూపీస్ కాదులే, 70 దీనికి. ఓహో, సీటర్స్ బట్టి మళ్ళీ కాస్ట్ మారుతుందా కైలాసగిరికి వెళ్ళేటప్పుడు? ఓకే. వాకర్స్కి 10, వాకర్స్ కూడా 10 రూపాయలు. ఆర్టీసీ టికెట్ అయితే 10, 2 వీలర్స్ 20 అంట. 50, 70. మినీ బస్కి అయితే 150. కుంభకోణం డిగ్రీ కాఫీ. మనకి వచ్చిన ప్లేస్ ఏంటంటే కైలాసగిరి. అందరికి కింద చెప్పేసాను కైలాసగిరికి వస్తున్నాను, కానీ ఇలా కైలాసగిరికి వైజాగ్లో వచ్చినప్పుడు నేను ఎప్పుడు చూపించలేదు. ఈసారి మాత్రం ఫుల్ వీడియో చూపిద్దాం ఫిక్స్ అయినాను. ఇక్కడ ఇదైతే కారు పార్కింగ్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మనకి. చూసారా, కోతుల బొమ్మలు. ఎంట్రన్స్ అయితే కలర్ఫుల్గా డిజైన్ చేశారు. కన్స్ట్రక్షన్ బాగుంది. పైన ఫుట్బాల్ షేప్లో. ఇక్కడికి వచ్చి నేను ఒక స్పెషల్ చూశాను కదా, రైల్వే ట్రాక్ ఉంటే. ఈ ట్రాక్ ఏదైనా గమనిస్తే ఇక్కడ ఒక ఇది కైలాసగిరి చూడడానికి మొత్తం ఒక టాయ్ ట్రైన్ అయితే కట్టినారు ఇక్కడ. ఏది ఇంజన్. ఇది ఇంజన్, నాన్ ఏసీ. టాయ్ ట్రైన్ టికెట్స్ వస్తారా? ఏసీ టికెట్ అయితే 170, నాన్ ఏసీ 120. అడల్ట్స్కి. చిల్డ్రన్స్కి అయితే 120, 100 రూపాయలు నాన్ ఏసీ. ఇవన్నీ వచ్చి నాన్ ఏసీ. ఇది ఏసీ, కొంచెం ప్రీమియం ఉంటుంది అంతే. ఇదిగోండి ఇది ఏసీ. చాలా తక్కువ స్పీడ్లో పోతుంది అనుకుంటా, అందుకే అంత చిన్న ట్రాక్ వేసినారు.
ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు కావాల్సిన అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్లు ఉన్నాయి, పెద్ద స్లైడ్లు, ఉయ్యాల కూడా ఉంది. పెద్ద కప్పలా ఉంది ఇది. కప్పే పిల్లలకి ఎంజాయ్ చేసుకోవడానికి ఇదైతే బాగుంది. ఇది కైలాసగిరి పార్క్ కూడా. $25 జంప్స్ 150 అంటే ఇది. మనం జంప్ చేస్తారు సార్, అక్కడ కట్టేస్తారు, మనల్ని వదిలేస్తారు, లాగి పైకి ఎగిరి దొక్కుతారు. ఒక లొకేషన్ మనకు బాగా నచ్చేసింది. ఇప్పుడు మీకు ఆ లొకేషన్ చూపించబోతున్నాను, అదని చూద్దాం. ఇదే ఆ లొకేషన్. ముందు లవ్ అని రాసినారు అండ్ వెనకాల సముద్రం. చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. నేను ఇలా కొంచెం లోపల పార్క్ ఉంటూ వస్తే ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ బాగా అనిపించింది. ఇది మన ఎర్త్ని అందరూ చేతులతో మోస్తున్నట్టు ఇది ఒక విగ్రహం. ఇది కూడా బాగుంది చూడడానికి. ఇది వెరైటీ ఉన్న డిజైన్స్ అన్నీ. అక్కడికి పోదాం పదండి, అక్కడ ఏదో ఉంది. ఇక్కడ అంతా రైల్వే ట్రాక్ వస్తుందమ్మా. ఇలా రైల్వే ట్రాక్ అంతా చుట్టూ, మౌంటైన్ చుట్టూ రైల్వే ట్రాక్ వెళ్తుంది అనుకుంటా. ఇక్కడ ఇద్దరు హగ్ చేసుకున్నట్టు బాగుంది. వస్తే మంచి ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్గా వచ్చి ఒక మధ్యాహ్నం వచ్చేసి వెళ్ళిపోవచ్చు. అబ్బా, ఇదేం జిప్ లైనా? ఇక్కడ కట్టినారబ్బా కొత్తగా, జిప్ లైన్ అనుకుంటా. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. ఎస్, ఇది జిప్ లైన్. ఇదిగోండి, జిప్ కనిపిస్తుందా? అది వైరు. ఆ వైరు అలా వెళ్ళి అక్కడ కనిపిస్తుంది, అది అక్కడ దాకా జిప్ లైన్ అనమాట. నేను పైన ఏదో కరెంట్ తీగలు ఉన్నాయనుకున్నాను, కాదు, పైనుంచి కూడా ఇంకోటి ఉంది. హైట్ పెంచుతారనుకుంటా. హైట్ పెంచే కొద్దీ పోతుందేమో మరి, ఏమో. ఇలా ఆఫ్ రోడింగ్ చేస్తే మెయిన్ రోడ్లోంచి కాకుండా ఇలా ఆఫ్ రోడింగ్ వస్తే ఒక మంచి లొకేషన్ అని చెప్పి అక్కడ మాట్లాడుతుంటే వెళ్దాం అని చెప్పి వచ్చినాం. ఆల్మోస్ట్ నేను వచ్చాను దగ్గరికి, చూపిస్తాను మీకు. అండ్ ఒక వాక్వే కూడా ఉంది ఇటు పక్క. వాక్వేలో అక్కడ ఏదో హట్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందని. మంచి లొకేషన్ అయితే ఉందని అయితే మాత్రం అర్థమవుతుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ మీకు కూడా చూపిస్తాను. నేను చూడడం, మీకు చూపించడం, రెండు ఒకేసారి జరుగుతాయి. పద వెళ్దాం. మొత్తం చూడు, ఇటుపక్క కొండ, మనం ఉంది కొండ పైన, అటుపక్క కొండ ఉంది, మధ్యలో వ్యాలీలో ఇల్లు కట్టేసినారు. ఆ బ్రీజ్ అంతా కరెక్ట్, చల్ల బ్రీజ్ అంతా వ్యాలీలోకి వస్తే కూల్గా ఉంటుంది అనమాట. ఏరియా కూడా తెలియదు. ఇది చెప్పాను కదా జిప్ లైన్, అది అలాగే జిప్ లైన్ యాక్టివిటీస్ అలాగనమాట. తర్వాత ఇదే లైన్ మీద మళ్ళీ మనకి పెడలింగ్ కూడా ఉంటుంది, అంటే సైకిల్ కూడా తొక్కచ్చు దాని మీద. పెడలింగ్ చెప్పాను కదా, సైకిలింగ్ మీద పెడలింగ్ కూడా ఉంటుంది. అది ఇదిగో మీకు ఇలాగా అలా వైర్ల మీద పెడలింగ్ చేసుకుంటూ వెళ్తారు. అటుపక్క చూడండి, అటుపక్క ఎదురుగా ఒక జిప్ లైన్లో వస్తున్నారు. మీకు టాయ్ కార్ చూపించాను కదా, టాయ్ ట్రైన్ చూపించాను కదా, అది ఒక టాయ్ ట్రైన్. చిన్నపిల్లలకి ఇలా కార్లు కూడా ఉన్నాయి, ఇలా కార్స్ కూడా ఉన్నాయి ఆప్షన్స్.
ఇది వచ్చి జిప్ లైన్కి ఎంట్రన్స్ అనమాట. అడ్వెంచరస్ అని ఉంది. ఇందులో రోప్ వే అంటే రోప్ క్లైంబింగ్, బ్రిడ్జ్ క్లైంబింగ్. ఇదిగోండి ఆర్జే అడ్వెంచర్స్ అని. టికెట్ ప్రైస్ రోప్ కోర్స్ వచ్చి 150, జిప్ లైన్ వచ్చి 350, సైక్లింగ్ వచ్చి 350. జిప్ లైన్ సైక్లింగ్ రెండు కలిపి 600. కపుల్స్కి అయితే 600, ఫ్యామిలీకి అయితే 1200. శివుడు పార్వతి. ఇది శంఖం, చూసారు ఎంత పెద్ద శంఖమా. ఇటువైపు అటువైపు మెట్లు వేసినారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. విగ్రహాలు చాలా పెద్ద ఉన్నాయి. చూడడానికి ఏమో చిన్నది ఉంది కానీ ఫోన్లో నాకు మాత్రం చాలా పెద్దది కనిపిస్తుంది. వీళ్ళు బల్బులు కూడా వెరైటీగా ఉన్నాయి. నేను వచ్చింది మెట్టు మధ్యాహ్నం, ఈవినింగ్ అయితే బెస్ట్. ఇది నేను జనాలు తక్కువ ఉంటారని చెప్పి మధ్యాహ్నం వచ్చాను. చూడండి అదిగో రుద్రాక్షలు, పార్వతి. వావ్, రెండు కలిసి సరిపోవట్లేదు. ఇది పెద్ద శివుడు పార్వతియా. చిన్న బొమ్మలు చూపిస్తాను మీకు అదండి. ఇదిగోండి ఫౌంటైన్ ఆన్ చేశారు. ఈవినింగ్ అయింది కదా, నేను వచ్చి ఇక్కడ ఉండిపోయాను. ఈవినింగ్ 3 అయింది, ఫౌంటైన్ ఆన్ చేశారు సరే. ఫౌంటైన్స్ ఆన్ చేశారు. ఇది శంఖం బాగా పెట్టారు. ఇది మాత్రం ఇప్పుడు మనం కైలాసగిరికి బాగా చెప్పేసి ఇంకో ప్లేస్ తీసుకెళ్తాను. ఇక్కడ కూడా వేశారు. వీడియో తీస్తుండగా ఆన్ చేశారు. బాగా చెప్తా అనుకుంటే శంఖలోంచి వాటర్ వస్తుంది, బాగా అనిపిస్తుంది. అంతే కదా, ఫ్యామిలీ అట్రాక్షన్ అని చెప్పి శంఖానికి వాటర్ ఫాల్స్ అన్నీ చేశారు. దీంట్లో అది చూడండి, చూడండి. ఇప్పుడు మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.